ఎక్కువగా ఫోకస్ మొత్తం కూడా ఇప్పుడు జూబ్లీస్ బై ఎలక్షన్స్ పైనే ఉండడం జరిగింది. సో మరి కాన్స్టిట్యూయెన్స్‌లో ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? బీఆర్ఎస్సా, బీజేపీయా, కాంగ్రెసా? కాంగ్రెస్. ఎందుకంటే నవీన్ అన్న ఉన్నారని కాంగ్రెస్. ఎందుకంటే కాంగ్రెస్లో ఎవరైనా పని చేయండి, మాకి సంబంధం లేదు. నాకి సంబంధం అంటే, మా అందరికి సంబంధం అంటే నవీన్ యాదవ్ అన్న. ఆయన షోకస్ వర్కర్. ఆయన ఎట్లా చేస్తాడు పని అందరికీ తెలుసు. ఇక్కడ అందరు ఇట్లానే వచ్చారు. ఇక్కడ 500, 1000 రూపాయలు లేకపోతే హెచ్వైసీ లాగా ఒక 4 తైలలు ఒక 3 రోజులు ఇచ్చి, ఒక బీఆర్ఎస్ పార్టీ నుంచి గోపీనాథ్ సార్ ఉన్నారు కదా, అప్పుడు ఏం చేశారు? కానీ ఈయన చేస్తాడు ఎప్పుడైనా. ఈయన ఎవరైనా కార్యకర్తలు ఉంటారు, అందరికీ కేసులు వేశారు. నా పైన కూడా వేశారు, మేము అన్నాను. కానీ నేను అన్నా చిన్నప్పటి నుంచి నేను చూస్తా. ఆయన అప్పుడు కూడా హార్ట్ అట్లనే, ఇప్పుడు కూడా. అప్పుడు యూత్ ఐకాన్ ఉన్నాడు, ఇప్పుడు కూడా ఎమ్మెల్సీ కావాలని. ఎమ్మెల్యే అయినా కూడా ఎంపీ కూడా అవుతాడు, మినిస్టర్ కూడా అవుతాడు. కానీ మాకి ఒపీనియన్ ఏంటంటే ఆయననే గెలుతాడు, 110% ఆయననే ఉన్నాడు. ఇంకా బీజేపీది మాట. బీజేపీలో మీరు ర్యాలీ ఇప్పుడు నుంచి ఎంత కవర్ చేశారు కదా, ఇంత వచ్చారా ఎవరైనా? మళ్ళీ మీరే చెప్పాలి. ఇప్పుడు మీరు చెప్పండి, ఎవరు గెలుస్తారు చెప్పండి. ఆబ్వియస్లీ నవీన్ అన్న. కాంగ్రెస్ నవీన్ అన్న. నవీన్ జై నవీన్ అన్న, జై కాంగ్రెస్. కేటీఆర్ గారు ఎక్కువగా అంటే 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పాలన పైన వ్యతిరేకత పెరిగిపోయింది, అదే మాకు అడ్వాంటేజ్, అదే బీఆర్ఎస్ ని గెలిపిస్తుందంటూ ఒక విమర్శ చేయడం జరిగింది. దానికి మీ సమాధానం? కేటీఆర్ సార్ గురించి నేను చెప్పలేను. ఎందుకంటే కేటీఆర్ సార్ జుబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీకి ఎంత సార్ వచ్చారు అది అడగండి ఫస్ట్. ఇప్పుడు పీజీఆర్ సార్ తెలుసా కదా మీకు? ఉన్నారు కదా. ఆయనకి మోటివేషన్ అయితే ఉంటే, ఇన్స్పైర్ అయితే ఉన్నా నవీన్ అన్న వచ్చారు. ఆయన కొడుకున్నారు విష్ణు రెడ్డి, తెలుసు కదా మీకు. ఆయన టీఆర్ఎస్లో ఉన్నాడు. కానీ అదే ఆయన కాంగ్రెస్లో వచ్చేసి చేస్తే ఒక మాట వేరే ఉండేది. ఇప్పుడు కేటీఆర్తో పాటు ఆయన కూడా చాలా మాట్లాడుతున్నాడు. అది మాకు ఏం అవసరం లేదు. మేము ఒకటి అందరు ఎంతమందైనా వచ్చారు, అందరు ఏం లేదు. జస్ట్ కాంగ్రెస్ కాంగ్రెస్ కాంగ్రెస్. నవీన్ అన్న అదే బెస్ట్. దట్స్ ఇట్. నేను మెజారిటీ చెప్పను, కానీ 110% ఒకటే మాట చెప్తా. అందరు ఇది బోగస్ ఓటు, ఇది ఓటు చాలా అన్న పైన వేస్తే ఉంటారు. అది ఇప్పటి నుంచి కాదు, చాలా అప్పటి నుంచి ఉన్నప్పుడు. కానీ ఒకటే మాట చెప్తా, అన్న అందరినీ చూస్తాడు. రిలీజియన్స్లో చెప్తాను, మేము ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ఉన్నా, అక్కడ సిక్ చాలా మంది ఉన్నారు, హిందూస్ ఉన్నారు. అందరికీ చూసుకుంటాడు అన్న. నా ఫోటోలు అందరి ఫోటో చూడండి, మీరు అందరికీ చూడండి, అందరికీ హెల్ప్ చేస్తాడు. అంటే ఒకటే మనిషి, సెక్యులర్ మనిషి అంటే నవీన్ అన్న, మా పెద్ద అన్న. ఆయన కోసం మేము ఏమైనా చేస్తాం. జై కాంగ్రెస్, జై నవీన్ అన్న. సో చెప్పండి అన్న, ఇంత పెద్ద గ్రాండ్గా ర్యాలీ నిర్వహించారు, ఇంత జనం అసలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, ఏంటి హైప్ అంతా? యాక్చువల్గా నవీన్ అన్న ఒక 15 సంవత్సరాల నుంచి, వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఒక 30 years నుంచి జనాలకు ఎంతో సర్వీస్ చేసినాడు. కానీ గుర్తించలేదు ఎవరు, ఏ పార్టీ కూడా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అన్నకు గుర్తించి అన్నకు టికెట్ వేయడం జరిగింది. మేము జూబ్లీహిల్స్ కాదు, ఎంటైర్ తెలంగాణ, మేము నల్గొండ నుంచి వచ్చినాం అన్న అభిమానంతో. ఎందుకంటే ఆయన ఇచ్చిన సర్వీస్ అట్లాంటిది. మేము నల్గొండలో కూడా ఎంతో మందికి ఇబ్బందులు ఉన్న వాళ్ళకి చాలా మందికి ఆదుకున్నాం. ఈరోజు వాళ్ళ కొంతమంది ఫాదర్ చనిపోయి, కొంతమంది మదర్ చనిపోయిన పిల్లలకి, అనాథ పిల్లలకి ఎంతో మంది చదివిపిస్తుంది. అట్లాంటి నాయకుడి కోసం మేము అంత దూరం నుంచి వచ్చినామంటే ఇక్కడ ప్రజలు అర్థం చేసుకోవాలన్న ఒక ఇంటెన్షన్ తోటి మేము ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ చాలా బ్రహ్మాండంగా అన్నకి వెల్కమ్ చేసినారు, చాలా హ్యాపీగా ఉన్నాం. అటు బీఆర్ఎస్ కు కాంగ్రెస్ మధ్య అంటే ఇప్పుడు ఈ జూబ్లీ సెలక్షన్స్ విషయానికి వచ్చేసరికి పోటీ ఉంటుందా, లేకుంటే సింగిల్ హ్యాండెడ్ గా? ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే 10 సంవత్సరాల నుంచి 3 సార్లు గెలిచినా అని చెప్తున్నారు కదా. వాళ్ళు 3 సంవత్సరాల నుంచి జరిగినప్పుడు, అభివృద్ధి జరిగినప్పుడు వాళ్ళు ఎందుకు అంత ఇబ్బంది పడుతున్నారు? సపరేట్ ఇంట్లో కూర్చోవచ్చు కదా అని మా క్వశ్చన్ గవర్నమెంట్. అర్థమైంది? వాళ్ళంతా డెవలప్ చేసిన వాళ్ళు హాయిగా కూర్చోవచ్చు. చచ్చిపోయిన లేడీ వాళ్ళ ఫాదర్, మా హస్బెండ్ చనిపోయినప్పుడు ఆమెను అక్కడ కూర్చోబెట్టి ఆమెను ఏడిపించి అంత ఇబ్బంది పెట్టేది ఎందుకు? ఆమెకి ఏదో పదవి ఇవ్వచ్చు కదా, వేరే వాళ్ళకి ఛాయిస్ ఇవ్వచ్చు కదా. ఎందుకంటే గతంలో కేటీఆర్ మాట్లాడింది అదే మాటలు. ఎందుకంటే ఎవరైనా చనిపోయినప్పుడు గవర్నమెంట్ వాళ్ళకి సహాయం చేయాలి, వాళ్ళని ఏదో నామినేటెడ్ పోస్టర్ చేయాలని చెప్పే ముందు ఆయన ఏం చేస్తున్నాడో ఆయన కూడా తెలియాలి. సో ఇప్పుడు ఎక్కువగా అంటే వాళ్ళు చూస్తే సానుభూతి పైన అండ్ దీనిపైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. మరి అది వర్కౌట్ అవుతుంది? సానుభూతి అనేది ఓకే కాదనట్లేదు, కాబట్టి ఇక్కడ అభివృద్ధి కావాలని జనం. ఎందుకంటే అన్న 15 సంవత్సరాల నుంచి ఎలాంటి పదవి లేకుండా కూడా ఈరోజు ఎంతో మంది, లక్షల మందికి, ఒక వేరే డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన పిల్లలకి ఇక్కడ షెల్టర్ ఇచ్చి, వాళ్ళకి చదువుల కోసం పుస్తకాలు ఇచ్చి, ఫీజులు కట్టి ఎంతో మంది గవర్నమెంట్ ఉద్యోగాలను చేసిండు. అట్లాంటి నాయకుడిని కోరుకుంటారు. కానీ సో ఇప్పుడు ఎంత మెజారిటీతో గెలవచ్చు అంటారు? 50,000 నుంచి 1,00,000.
సో అన్న ర్యాలీ చేశారు, ఇంతమంది పబ్లిక్ అసలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఈ స్థాయిలో ఉంటుందని చెప్పేసి ఏంటి మరి ఇప్పుడు ఎలక్షన్స్ గురించి ఏం చెప్తారు, ఈ పబ్లిక్ గురించి నవీన్ అన్న మీద ఉన్న హోప్స్ తోటి వాళ్ళు వచ్చారు. అండ్ నవీన్ అన్న కూడా ఖచ్చితంగా 100/100% గెలుస్తారని ఒక థాట్, ఒక నమ్మకం కూడా ఆల్మోస్ట్ టీఆర్ఎస్ ప్రభుత్వంకి ఆల్రెడీ ఇప్పుడు గజగజలాడుతుంది. ఎందుకంటే ఒక నవీన్ అన్న వాళ్ళ నాన్న శ్రీశైలం యాదవ్ గారు పరిపాలన చేసిందంతా రహమత్ నగర్లో ఉన్న పబ్లిక్కి, జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీ ఉన్న పబ్లిక్ అందరికీ తెలుసు. ఖచ్చితంగా 100/100% నవీన్ అన్న వస్తారని నమ్మకం, మాకు కాన్ఫిడెంట్ ఉంది. సో అటు బీఆర్ఎస్ ప్రచారాలు చూస్తే పూర్తిగా వెనకబడిపోయింది, అసలు చేస్తుందా లేదన్నట్టుంది. అంటే వాళ్ళకే హోప్ లేదా అన్న డౌట్ వస్తుంది. బీఆర్ఎస్ ఆల్మోస్ట్ అయిపోయింది. కేసీఆర్ కవితది లిక్కర్ కేసులు ఉన్నప్పుడు, కేటీఆర్ది అలా ఉన్నప్పుడే ఆల్మోస్ట్ అయిపోయింది. కేసీఆర్ ప్రభుత్వం బీఆర్ఎస్ ఎప్పుడైతే పేరు మార్చుకున్నారో అప్పుడే కుప్పకూలిపోయింది. ఇక వాళ్ళు వచ్చే ఛాన్సెస్ కూడా ఏమీ లేదు. కేవలం కేటీఆర్ గారు చెప్పేది ఏంటంటే అదే సానుభూతి ఒకటి, కాంగ్రెస్ 2 ఏళ్ల పాలన పైన ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. 2 పాయింట్స్ మేజర్ గా హైలైట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇక వాళ్ళ హోప్స్ ప్రకారం మేము గెలుస్తామని మాగంటి గోపీనాథ్ గారు ఉన్నారు, కానీ ఆయన ఉన్న ప్రభుత్వంలో ఒక జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో ఎవరికి అంత హెల్ప్ఫుల్ ఎవరికి చేయలేదు. ఒక ఏదైనా వర్షాకాలం వచ్చిన సిచ్యువేషన్లో కూడా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న పబ్లిక్ ఫేస్ అయిన ప్రాబ్లమ్స్ కూడా ఎవరు దాన్ని పట్టించుకోలేదు, చేయలేదు. కానీ నవీన్ అన్న ప్రతి ఒక్క పబ్లిక్లో తిరిగి పబ్లిక్ ఇష్యూస్ అన్ని క్లియర్ చేస్తారనే కాన్ఫిడెంట్ 100/100% ఉంది. ఖచ్చితంగా నవీన్ అన్న గారు సీట్ వస్తుందని ఆ కాన్ఫిడెంట్ ఉంది. మీ అంచనా ప్రకారం ఎంత మెజారిటీతో గెలవచ్చు? ఆల్మోస్ట్ గట్టి మెజారిటీతో వస్తుంది. ఇంత మెజారిటీ అని చెప్పలేము. ఖచ్చితంగా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో నవీన్ యాదవ్ కన్ఫర్మ్. సో నవీన్ యాదవ్ గారు ఇందాకే నామినేషన్ చేయడానికి అయితే వెళ్ళడం జరిగింది. సో ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ పైన అయితే అందరూ ఫోకస్ అయితే ఉంది, ఎవరు గెలుస్తారని ఉత్కంఠ కూడా ఉంది. మరి ఎవరు గెలిచే అవకాశాలు అనిపిస్తుంది? ఈ నామినేషన్ ప్లస్ ఈ మెజార్టీ చూస్తుంటే ఈ లక్షలాది మంది కదిలేస్తున్నారు కాబట్టి పక్క నవీన్ యాదవ్ అన్న గెలిచే అవకాశాలు ఉన్నాయన్న. 100% గెలుస్తారు నవీన్ యాదవ్ అన్ననే. సో ఇంత పెద్ద ర్యాలీ నిర్వహించారు, ఇంతమంది పబ్లిక్ అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు చాలా మంది ఇంత వస్తారని చెప్పేసి. ఏంటి ఇంత అంటే నవీన్ అన్న పైన అభిమానంతో నాన్న ఇంతమంది వచ్చారు. మన నవీన్ అన్న అంటే యూత్కి చాలా ఇష్టం. యూత్కి కూడా మన నవీన్ అన్న చాలా సపోర్ట్ చేస్తాడు కాబట్టి నవీన్ అన్న కోసం యువత మొత్తం కదిలేస్తున్నారు అన్న. నవీన్ అన్న అంటే జూబ్లీహిల్స్ నవీన్ అన్న, జస్ట్ నవీన్ అన్న మీద అభిమానంతో అందరు వస్తారు అన్న. ఇంత లక్షలాది మంది రాని కూడా నవీన్ అన్న పైన అభిమానమే. సో కాంగ్రెస్ పార్టీ పక్క గెలుస్తుంది, నవీన్ అన్న పక్క గెలుస్తున్నాడు, కొన్ని లక్షల మెజారిటీతో పక్క గెలుస్తున్నాడు అన్న.